చంద్రబాబు మాటలో నిజం లేదని ప్రజలను భ్రమపెట్టే మాటలు మాట్లాడుతున్నారని ఎవరు నమ్మరు బాబు నిన్ను అని వైసీపీ మండల నాయకులు ఏకంబర్ రెడ్డి అన్నారు. కౌతాలంలోని వైసీపీ కార్యాలయంలో కౌతాల మండల వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిన్న కౌతాలం ప్రచార కార్యక్రమంలో భాగంగా అబద్ధాల మూత ముగించారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అని ఇక్కడికొచ్చి అడుగుతున్నావు కదా చంద్రబాబు, అది ఎవరి చేతిలో ఉంది తెలియదా బాబు? ఇప్పుడు నీవు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం నీవు కాలు మొక్కి కలిసిన అమిత్ షాని ఒక్క మాట అడిగి ఉంటే తెలిసేది కదా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద్చారి, బదినేహాల్ లక్ష్మీరెడ్డి, కామవర మహేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, హల్వి, బసవ ప్రభు, సమ్మద్ చౌదరి, బసవరాజు, వడ్డే రామన్న, వల్లూరు మరేగౌడ్, రామకృష్ణ, మరలి వీరేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విలేకరు సహోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమని ఫస్ట్ మీకు విశదీకరించుకుంటున్నా. నిన్న అనగా 28వ తారీఖు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కౌతాలం మండల హెడ్ క్వార్టర్లకు వచ్చి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కొన్ని ప్రచారాలు చేస్తూ కొన్ని తప్పుడు మాటలు మాట్లాడుతూ అవాక్కులు చవాక్కులు పేలుతూ యాక్చువల్గా 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి 10 సంవత్సరాలు ఆపోజిషన్ లీడర్గా పనిచేస్తూ మొత్తం 24 సంవత్సరాలు టీడీపీకి ఆయన పెద్దగా ఉంటూ ఆయన మాట్లాడిన తీరు ఒక తాగుబోతు కన్నా హీనంగా తయారైంది. అందుకోసం ఆయన మాట్లాడిన మాటల్లో నిబద్ధత లేదు, నిజాయితీ లేదు అని తెలుపుకోవడానికే ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరుగుతుంది. ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నాడు. కౌతాల మండలానికి ఏం చేశాడు, ఒక్క పనైనా చేశాడా తమ్ముడు అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, మీరు దిగిన హెలిప్యాడ్ ఉందే, ఆ హెలిప్యాడ్ ముందర ఒక బిల్డింగ్ కనపడుతుంది స్కూల్కు. ఆ బిల్డింగ్ మీరు చూశారో లేదో తెలియదు, కానీ మీ లీడర్లను కనుక్కోండి అది ఏ పీరియడ్లో శాంక్షన్ అయింది, ఏ పీరియడ్లో కంప్లీట్ అయిందని మీకు తెలుస్తుంది. అనవసరంగా ఏ పనులు చేయలేదని భ్రమను ప్రజల్లో కల్పించడానికి మీరు చేసిన తాపత్రయం చూస్తూ ఉంటే మనందరికీ నవ్వు వచ్చింది. ప్రతి సచివాలయానికి 40 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్లు చేస్తూ గ్రామాభివృద్ధుల్ని తయారు చేసిన గ్రామాభివృద్ధికి తోడ్పడిన జగన్ గారు ఎక్కడా? జన్మభూమి కమిటీలను పెట్టి మీ చేతనైనంత వరకు అందుకోండి, లాక్కోండి, దోచుకోండి అని చెప్పిన మీరెక్కడ? ఒక్కసారి ఆలోచించాలి కదా మీరు మాట్లాడే సమయంలో. నీటికి వీళ్ళు మీరేం చేశారు అంటున్నారు. అలాగే కర్నూలు జిల్లాకు మీరేం చేశారు అంటున్నారు, రాయలసీమకి ఏం చేశారంటున్నారు. ఒక్కసారి ఆలోచిద్దామా? కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేసిన అభివృద్ధి ఏంటో, మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన ఉంది. కర్నూలు జిల్లా కన్నా రాయలసీమకు టోటల్ జిల్లాకు హంద్రీనీవా ప్రాజెక్ట్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే పెంచి వర్క్ కంప్లీట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకయ్యా మీరు ఉత్త అబద్ధాలే చెప్తున్నారు? నీరు ఉంది, ఇప్పటిదాకా వాడుకోలేదు అంటున్నారే. ఈరోజు కర్నూలు జిల్లాకి ఇంత కరువు ఉన్నా కర్నూలు హెడ్ క్వార్టర్కి నీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి లేదు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గాజులు తిన్న ప్రాజెక్టు యొక్క కెపాసిటీని పెంచడం వల్ల జరిగింది, కానీ మీలా అబద్ధాలు వాడినందుకు కాదు.
మాట్లాడి అలాగే ఆర్డిఎస్ చంద్రబాబు నాయుడు గారు మీరేమో ఆర్డిఎస్కి ఏం చేశారు అంటున్నారు. ఆర్డిఎస్ హెడ్ వర్క్ కంప్లీట్ అయింది, కానీ మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయక ఆర్డిఎస్ కొరకు ఒక్క ఎకరా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా మీరు టెండర్ పిలిచినందుకు ఇప్పటికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ పనులు జరుగుతున్నాయి. అంతెందుకు, వేదావతి ప్రాజెక్టుకు నేను జీవో ఇచ్చాను అంటున్నారు. ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్కి ఇంకా 4 నెలల ముందు ఇచ్చారు. పోనీ ఇచ్చింది ఏదన్నా పద్ధతికి ఇచ్చారా? అది లేదే. వేదావతికి మీరు ఇచ్చింది కేవలం టెండర్లు పిలిచేశారు వితౌట్ ల్యాండ్ అక్విజిషన్. ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా టెండర్ పిలిచిన ఘనత నీకే దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ అలాంటి దాంట్లో కూడా 130 కోట్ల రూపాయల పనులు కంప్లీట్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అభివృద్ధి ఇది కాదా? ఏం చేశారని అడుగుతున్నారే. కానీ ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ పీరియడ్లో ఖచ్చితంగా వేదావతి పనులు కంప్లీట్ జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, అవుతాయి. అలాగే వచ్చిన ప్రజలను అడుగుతున్నారు, మీరేమో ఓటేశారు, గెలిపించారు, ఇప్పటికైనా మీకు రోషం ఉందా, సిగ్గుందా అని అక్కడికి వచ్చిన ప్రేక్షకులకు మీ కార్యకర్తలకు పురమాయిస్తున్నారు. ఒక్క మాట మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క మాట తిరిగి అనడానికి అవకాశం ఉంది. నేను తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాను. అంతకుముందు తమ్ముడు ఇది పెట్రోల్ ధరలు పెరిగిందా, సిలిండర్ ధరలు పెరిగినాయా? అవునా కాదా తమ్ముడు? పెరిగిందయ్యా. ఎవరు ఏదన్నారు? పెట్రోల్ ధరలు పెరిగినాయి, సిలిండర్ ధరలు పెరిగినాయి. అది ఎవరి కంట్రోల్లో ఉంది? ఎవరితోనైతే మీరు పొత్తు పెట్టుకున్నారో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వారి కంట్రోల్లో ఉంది. ఇక్కడ ప్రజలను అడిగే బదులు ఒకే ఒక్క మాట, మోదీ కాలు పట్టుకున్నప్పుడు, అమిత్ షాతో మీరు కాలు పట్టుకుని అడుగుతున్నప్పుడు, అయ్యా ప్రజల్లోకి వెళ్తే నాకు మర్యాద ఉండదు, మీరు పెట్రోల్ ధరలు తగ్గించండి, అలాగే సిలిండర్ ధరలు తగ్గించండి అని అడిగింటే ఎంత బాగుండేది. ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే రోడ్లన్నీ ఏవీ బాగలేవన్నారు. రోడ్లో తిరిగితే నడాలు వస్తాయంటున్నారు. నీ 5 ఏళ్ల పాలనలో అంటే 2014 నుంచి 19 వరకు మంత్రాలయ కాన్స్టిట్యున్సీలో మీరు ఎన్ని కిలోమీటర్లు రోడ్ వేశారు? అది ఆర్ఎండ్బి రోడ్ అయినా, పిఆర్ రోడ్లైనా, లేకపోతే సిసి రోడ్లైనా, అవి ఏవైనా కానీ మీరు ఎన్ని కిలోమీటర్లు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్ని కిలోమీటర్లు వేశారు? చర్చకు ఏ క్షణంకైనా రెడీ విత్ మెటీరియల్. మేము రెడీగా ఉన్నాం. అబద్ధపు కూతలు కూస్తే దాన్ని చూసి జనాలు నవ్వుకుంటారు, నీ విలువ తగ్గుతుందే కానీ మాకెటువంటి ఇబ్బంది లేదు. అలాగే పింఛన్ ప్రైవేట్ మా ఎన్టీఆర్ఏ. అవునయ్యా, అప్పటి వరకు దేవుడులా ప్రజలు మొత్తం రాష్ట్రం గారిని నేను కొలుస్తాను. ఆయన ఒక దయ్యమని ఆయన పాలన పడిచి మీరు పాలనకు అంటే మీరు సీఎంగా అయింది. ఆ వ్యక్తి పేరు ఎత్తడానికి నీకు అర్హత ఉందా? నేను అడిగే ప్రశ్నకు మీరు ఆన్సర్ ఇవ్వగలరా? నవరత్న వల్ల వచ్చి జరగదని మీ కార్యకర్తలతో అనినా ఓట్లు అడిగే అవకాశం కూడా మాకు అవసరం లేదు. మీ కార్యకర్తలే
నవరత్నాల వల్ల మాకు నష్టం జరిగిందని చెప్తే చాలు. మంచి పనులను గౌరవం నేర్చుకోండి. నేను ఇంతకు నెక్స్ట్ అన్నా, ప్రజలకు రోషం ఉందా, మీరు ఓట్లేసించారు అని అన్నారే, అక్కడున్న ప్రజలు అంతకుముందు 2014 నుంచి 18 వరకు సెంట్రల్ గవర్నమెంట్తో మీరు అంటకాగి వాళ్ళతో గవర్నమెంట్ పంచుకొని లాస్ట్ ఒక 6 నెలలు నల్ల డ్రెస్సులు వేసుకుని డ్రామాలు ఆడి ప్రతి చోట ధర్నాలు చేసి మోడీ లాస్ట్ పేదను కుడకలేడు, అలాంటి రాని బాగు చేయగలడా అని అడిగిన వ్యక్తి మీరు. నాకు అవసరం లేదు, జన అవసరం, జన ఒక సినిమా అని చెప్పి ఎవరిని మన పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్లు బూతులు వ్యక్తి మీరు. ఈరోజు ఆ కార్యకర్తలను జనసేన జెండాను, బీజేపీ కర్తలను జెండాను మీ వీపు మీద మోస్తున్నావే, నీకు సిగ్గుందా, నీకు రోషం ఉందా అని ఆ రోజు అక్కడ మాట్లాడినప్పుడు అక్కడున్న ప్రజలు మీ కార్యకర్తలు అడిగింటే నీ పరిస్థితి ఏంటి అని నేను సభాముఖంగా ప్రెస్ మూలకంగా నీకు మీ కార్యకర్తలు ఎవరు తప్పు చేయట్లే, మీ క్యాండిడేట్ని మేము తప్పు పట్టట్లే. వాళ్ళ కష్టాలు, నీవు చేసిన తప్పునంతా వాళ్ళు మోసుకొని ప్రజల్లో పోయి ప్రజలతో తిట్టించుకుంటూ వినిపించుకుంటూ నీకోసం అలాంటి వాళ్ళని మీరు తిడుతూ ఉంటే ఈరోజు నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, మీరు చేసింది తప్పు. ఇలాంటి తప్పుడు కూతులు కూయడం నీ యోగ్యతకు, నీ స్థాయికి తగదని తెలియజేసుకుంటూ నేను ఈ సమావేశాన్ని ముగిస్తున్నా. నమస్కారం.